హాయ్ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో, మెయిన్ అయితే ఈ వ్లాగ్ ఎందుకు తీశానంటే, సీనరీ అయితే సూపర్‌గా ఉందండి. అసలు గ్రీనరీ మాత్రం. సో, దానికోసమైతే ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. మా చిన్నోడినైతే పార్క్‌కైతే తీసుకువెళ్తున్నామండి. వాడైతే ఫుల్ జోష్‌లో ముందే రెడీ అవుతున్నాడు. చూసారు కదండీ! ఎంత పచ్చగా ఉందండి. అసలు ఇలా వెళ్తుంటే సూపర్‌గా ఉంటది కదండీ! 1 మంత్ బ్యాక్ అండి అసలకి ఈ చెట్లుకి ఆకులనేవి లేవండి. పూర్తి ఎండిపోయాయి. సో, నేను ప్రీవియస్ ఏమైనా వీడియోలో మీరు చూసే ఉంటారండి చెట్లు అవి. సో, ఇప్పుడు చూడండి 1 మంత్‌కి ఎంత చేంజ్ అనిపించిందో. ఇంకొన్ని డేస్ ఉంటే మాత్రం ఇంకా సూపర్‌గా ఉంటుందండి. అండ్ ఇలా అయితే చాలా బాగా అనిపించిందండి. నాకైతే ఇలా ఉంటే మాత్రం చాలా ఇష్టము. సో, మీలో ఎంతమందికి ఇలా గ్రీనరీ ఇవంతా ఇష్టమో కామెంట్ చేయండండి. సో, ఈ పార్క్‌కైతే వెళ్తున్నాము. కొంచెం ఎండ అనిపించింది అంతే అండి. బట్ బాగుంది. ఒక్కడే ఎంతసేపు ఇంట్లో ఆడుకుంటాడు కదనేసి మాకు ఫ్రీగా ఉన్నప్పుడల్లా అయితే బయటికి తీసుకెళ్తాము. సో, ఆడుకుంటాడనేసి. ఇక్కడ చూడండి పార్క్ ఎంత బాగుందండి. మెయిన్ ఇక్కడ ఏంటంటే ఒక స్లైడర్ ఉందనుకోండి జారేది. సో, ఇంక ఎక్కువ ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఓపెన్ ప్లేస్. ఇంక దానికైతే పార్క్ అని పేరు పెడతారండి. అలాగుంటుందండి ఇక్కడ మాత్రం. సో, ఎక్కువైతే ప్లేస్ అనేది చాలా ఉంటుందండి. ఈవెన్ ఇల్లు ఇండిపెండెంట్‌గా కట్టి ఉంటారు కదండీ! సో, మనకి ఇల్లయితే ఎంత ప్లేస్‌లో కట్టి ఉంటుందో బ్యాక్ యార్డ్ అని ఉంటుంది కదండీ! చుట్టూ కూడా అంత పెద్ద ఓపెన్ ప్లేస్ అనేది ఉంటుందండి. సో, ఎక్కువ స్పేషియల్‌గా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈవెన్ మనకి 1 బీహెచ్‌కేకి, 2 బీహెచ్‌కే డిఫరెన్స్ ఉంటుంది కదండీ! బట్ ఇక్కడ మాత్రం మనకి 1 బీహెచ్‌కే అంత ఇరుగ్గా కూడా అనిపించదండి. బాగుంటుంది. సో, ఇది మాత్రం చూడండి. జస్ట్ స్లైడర్ అండి వన్ సైడు. దానికి ఎన్ని మల్టిపుల్‌గా ఇవైతే కనెక్షన్ అయ్యి ఉన్నాయంటే అన్ని ఉన్నాయండి ఆడుకోవడానికి మాత్రం. సో, పిల్లలు మాత్రం బాగా ఎంగేజ్ అవుతారు కదండీ! ఇక్కడ మెయిన్ ఏంటంటే పిల్లల్ని ఎంగేజ్ అవ్వడానికి మంచిగా ఉంటాయండి. ప్రతి చోట ఎక్కడికెళ్ళినా గాని సో, వాళ్ళని ఇబ్బంది పడకుండా ఎంగేజ్ అవ్వడానికే ఉంటుందండి. సో, జషు అయితే ఇంక ఫుల్ ఆడి అలసిపోయాడండి. ఇంకా నైట్ ఈరోజు ఎలాగైనా ఎర్లీగా నిద్రపోతాడు అనుకున్నామండి. సో, బట్ ఫుల్ యాక్టివ్ అయ్యాడండి. కాకపోతే మార్నింగ్ చాలా లేట్‌కి లేచాడు. ఎందుకంటే ఫుల్‌గా అలసిపోయాడు కదండీ! సో, అందుకనేసి డైలీ ఇంట్లో కూర్చొని ఆ ట్రక్స్ తోటి వాటితోటి ఆడుతూ ఉంటాడండి. అసలు బోర్ కొట్టదో ఏమో తెలియదండి. సో, ఇంకా 24/7లో అండి. సో, ఇంకా టైం ఉంటే చాలు అనుకుంటున్నాడండి. అంతా ఆడుతూనే ఉంటాడండి ఎప్పుడు చూసినా గానీ. ఈవెన్ ఆ ట్రక్స్ తోటే. సో, అందుకనేసి దొరికినప్పుడల్లా ఇలా బయటకి తీసుకొస్తే మంచిగా ఆడుకుంటాడనేసి తీసుకొస్తామండి. సో, వాక్ చేసుకోవడానికి కూడా ఉంది. బట్ ఇంకెళ్ళలేదండి. జస్టు దగ్గరే ఉండి ఆడిస్తూ అలా ఉన్నాము. సో, ఇప్పుడిప్పుడే భయం పోయి కొంచెం ఓన్‌గా అలా ట్రై చేస్తున్నాడండి. ఒకసారి మేము అలా ఎక్కిస్తే మాత్రం. సో, మీ పిల్లలు పార్క్‌కి తీసుకెళ్తే మీరు అటెన్షన్ ఉండి ఆడించాలా? లేదంటే ఓన్‌గా ఆడుకుంటారా చిన్న పిల్లలైతే? అది కామెంట్ చేయండండి. జస్టు మాత్రం ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాడు కొంచెం ఓన్‌గా ఆడుకోవడానికి. చూసారు కదండీ పార్క్ అయితే సూపర్‌గుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.